హాయ్ అండి, ఏం చేస్తున్నారు? నిన్న బుధవారం అయితే నేనైతే గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళానండి. కార్తీక పౌర్ణమి రోజు అన్నవరం గిరి ప్రదక్షిణ అయితే జరిగింది కదండి. ఆ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళానండి. చూడండి ఎంతమంది వచ్చారో. అస్సలు ఎండండి. మేము కరెక్ట్గా 10:30కి అయితే స్టార్ట్ చేసామండి. చూడండి ఎలా ఉందో. అసలు రోడ్డు కాలిపోయేదండి. వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. స్టార్టింగ్ ఏం అనిపించలేదండి, బాగా నడిచేసామండి. చక్కగా గాలి పొలాలు అన్నీ చూసుకుంటూ చల్లగా వస్తుంటే భలే హాయిగా ఉందండి. భలే నడిచేసాము. చాలామంది అయితే వచ్చారండి. అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే అలా వెళ్ళామండి. మేమైతే మార్నింగ్ వెళ్ళిపోయామండి. కాకపోతే గిరి ప్రదక్షిణ ఈవినింగ్ 2కి కూడా సత్యదేవుని రథం అయితే 2కి అయితే స్టార్ట్ అయ్యిందండి. 2కి వచ్చేవాళ్ళు 2కి అయితే వస్తారండి. మేమైతే మార్నింగ్ 10:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. అంతకన్నా మార్నింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి. చూడండి ఇప్పుడైతే రోడ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మట్టి రోడ్లోకి అయితే వచ్చామండి. చూడండి ఇక్కడైతే అంతా రాళ్ళు అండి. రాళ్ళు గుచ్చుకోకుండా గడ్డ అయితే వేశారండి. కొంచెం ఇక్కడ బాగానే అనిపించిందండి నడవడానికి. అలా ఎదురుకెళ్తే అన్నీ ఇస్తున్నారండి. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్, ఇక్కడ చూడండి లక్కీ షాప్ అయితే చూడండి. ఇక్కడ లక్కీ షాప్ వాళ్ళు అయితే మనకి మజ్జిగ పులిహోర అయితే పంపిణీ చేశారు, సప్లై చేశారండి భక్తులకి. మధ్యలో ఆకలిది వేస్తుంది కదండి, బాగా సప్లై చేశారండి. అస్సలు ఖాళీ లేదు చూడండి. వాటర్ ప్యాకెట్స్ కూడా వచ్చినాయండి వ్యాన్ మీద. మొత్తం అంతా ఎక్కడ చూసినా అన్నీ బాగా సప్లై చేశారండి. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదండి. అందుకే 2కి అయితే ఇంకా మాకు పిల్లలతో కుదరదని చెప్పేసి నేనైతే మార్నింగ్ వెళ్ళి వచ్చేసానండి. చూడండి నేనైతే పులిహోర తీసుకున్నాను లక్కీ షాప్ వాళ్ళ దగ్గర. లక్కీ షాప్ వాళ్ళు సప్లై చేసే దగ్గర అయితే నేనైతే పులిహోర అయితే 2 కప్స్ అయితే తీసుకున్నానండి. చూడండి ఎదురు అలా వస్తే ధనలక్ష్మి జ్యువెలరీ షాప్ వాళ్ళండి వీళ్ళైతే పాలు సప్లై చేశారండి, శనగలు కూడా సప్లై చేశారు. అసలు లైన్ అయితే ఎక్కడ చూసినా ఖాళీ లేదండి. చాలా బిజీగా ఉందండి లైన్ అయితే. కానీ ఎందుకు లైన్లో నిలబడటం వల్ల టైం వేస్ట్. ఈ లోపల ఒక 10 మినిట్స్ అయినా నడుస్తాం కదా అని చెప్పేసి మేమైతే ఎక్కడ ఆగలేదండి. ఒక దగ్గర ఒక పులిహోర తీసుకున్నాము, వేరే దగ్గర 2 సైడ్స్ అయితే పులిహోర అయితే తీసుకున్నాం అంతేనండి. చూడండి టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేశారండి భక్తులకైతే. జెంట్స్ టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్ అన్నీ వేరువేరుగా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. బాగుందండి. వ్యూ అయితే చాలా బాగుందండి. కానీ ఇక్కడ నుంచి అయితే చూడండి రోడ్డు ఎలా ఉందంటే అస్సలు బాగా రాళ్ళండి. అస్సలు నడవలేకపోయామండి. కాళ్ళు వేస్తుంటే భలే గుచ్చుకున్నామండి. ముళ్ళుల మీద నడుస్తున్నట్టు అనిపించిందండి. బాగా గుచ్చుకున్నామండి. అస్సలు అయితే అడుగు అయితే పడలేదండి. ఇక్కడ నుంచి చాలా కష్టంగా అనిపించిందండి. గడ్డి ఉన్నంత వరకు బాగానే నడిచేసాము, కానీ గడ్డి తర్వాత రాళ్ళు వచ్చాయండి. గడ్డి అయితే ఎంతో లేదులేండి, ఒక 1/2 కిలోమీటర్ కూడా గడ్డి అయితే లేదండి, తక్కువే ఉంది. ఇంకా చూడండి ఇక్కడైతే ఆల్రెడీ వాటర్ ప్యాకెట్స్ అవి మార్నింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఇక్కడైతే ఏమీ లేవండి మేము వెళ్ళేసరికి. ఓన్లీ ఖాళీ గ్లాసులు తప్ప. మేమైతే ఇంకా అలా చూసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళామండి. రాళ్ళు అయితే బాగా గుచ్చుకున్నాయండి. చాలామంది భక్తులు చూడండి నడవలేక అక్కడికక్కడే కూర్చుని పోయేవారు. రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశారండి. మేము కూడా కూర్చున్నాంలేండి చాలా దగ్గర. చూడండి ఎంత బాగుంది. అక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారండి. దారి పొడుగుని కానిస్టేబుల్స్, ఎస్ఐలు చాలామంది అయితే ఉన్నారండి. మెడికల్ క్యాంపులు కూడా చాలా పెట్టారండి. భక్తులు కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలా నీరసం అయిపోవడం, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం, అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. చాలా బాగా చేశారు సౌకర్యాలన్నీ. చూడండి ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే అమ్ముకుంటున్నాడండి. ఫ్రీగా ఇచ్చే షాపుల దగ్గర అయితే లైనే ఉందండి. ఐస్ క్రీముల దగ్గర అయితే డబ్బులు పెట్టి కొనాలి కదండి, ఎవ్వరూ లేరండి. చాలా తక్కువే ఉన్నారు పాపం. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎండ అయితే మామూలుగా లేదండి. రాళ్ళు భలే ఉన్నాయండి. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. కానీ ఇక్కడైతే వరి పొలాలు అయితే చాలా బాగున్నాయండి.
అక్కడైతే కాసేపు నేనైతే కూర్చున్నానండి, ఆ పక్కన కూర్చొని వీడియో తీసానండి. ఇక్కడ వీళ్ళైతే ఫ్రూట్స్ కూడా ఇచ్చారండి. వీళ్ళు కూడా ధనలక్ష్మి షాపుల్లో ఇలా ఉందండి, షాపుల్లోనండి. వీళ్ళైతే ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఇచ్చారండి. కమలాలు ఇచ్చారు, పాలు ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారండి. చూడండి అవిగండి రాళ్ళు, ఎండకి ముసుగైతే ఇస్తానండి నేను. చూడండి ఇక్కడ కూడా చాలామంది భక్తులు కూర్చోడానికి టెంట్ అయితే వేశారండి. చాలా బాగుంది కదండి. ఇక్కడైతే పులిహోర ఇస్తున్నారండి, వాటర్ ప్యాకెట్స్ పులిహోర ఇస్తున్నారు. ఇక్కడైతే కొంచెం దగ్గరకు వచ్చాం కదండి. ఇక్కడైతే పులిహోర చాలా ఉందండి. ఎదరైతే చాలా పెద్ద లైన్ ఉంది, కానీ ఎదరు ముందుకు వెళ్ళే కొలది తగ్గిపోయారండి. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ తినేసి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఖాళీగా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర అయితే చాలా పులిహోర ఉంది, కానీ లైన్ ఏమీ లేదండి. చూడండి దగ్గరలోకి అయితే వచ్చాము. పంపా నది ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. ఇదిగోండి పంపా నది, చూడండి బాగుంది కదండి. వ్యూ చాలా బాగుందండి. చాలా చల్లగా అనిపించిందండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఎండ అయితే తగ్గిందండి, బాగా ఎండ తగ్గిపోయిందండి. పర్లేదు, ఇక్కడైతే కొంచెం స్పీడ్గానే నడిచామండి. ఇక్కడ మళ్ళీ గడ్డ అయితే వచ్చిందండి. చూడండి కొంచెం దీని మీద అలా నడవడానికి అయితే ఇబ్బంది లేకుండా అయిపోయిందండి. చాలా బాగుందండి. టోటల్ 12 కిలోమీటర్లు అంటండి ఇది. నేను ఫస్ట్ టైం వెళ్ళానండి, ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళటం. చూడండి ఎంత బాగుందో, గడ్డది వేశారు. ఇక్కడ బాగానే ఉందండి. దగ్గరలోకి అయితే వచ్చామండి మనము. ఇదిగోండి చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో, చాలామంది వచ్చారండి. అప్పటికే మేము వెళ్ళేసరికి ఇంకా చాలామంది ఉన్నారని చాలామంది ఇంకా తిరిగేశారండి. మేము 10:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఈవినింగ్ 2కే వెళ్దాం అనుకున్నామండి. సత్యదేవుని రథం అయితే 2కి స్టార్ట్ అయ్యిందండి. పల్లకి అయితే మార్నింగ్ 8:30కే స్టార్ట్ అయ్యిందండి. కానీ పర్వాలేదండి, అంత కాళ్ళు నొప్పులు అయితే ఏమి రాలేదులేండి. పర్లేదు, కొంచెం రాళ్ళు దగ్గరే కొంచెం ఇబ్బంది అయ్యింది తప్ప నడవలేక మిగతాది మొత్తం బాగానే అనిపించిందండి. బాగానే నడిచేసాము. అలా మాట్లాడుకుంటూ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తే బాగుంటుంది కదండి. బాగానే ఉందండి, బాగుందండి. చూడండి పంప అనేది ఇదంతా చల్లగా అయిపోయిందండి. ఇక్కడైతే వర్షం వచ్చేటట్టు అయ్యింది. అందుకే చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక్కడ చాలా బాగుందండి. ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసామండి. కొండపైకి అయితే వస్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ పంపా నది దగ్గర భక్తులు అయితే చూడండి, చూడండి ఇటు నుంచి ఇలా కిందకెళ్ళి అక్కడైతే భక్తులు చూడండి స్నానాలు కూడా చేస్తున్నారు. అక్కడ చేసేవాళ్ళు దీపాలు కూడా అక్కడే వదులుకుంటున్నారండి. చూడండి ఎంత బాగుంది. చాలా వాటర్ ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయో చూడండి, తెగ తాగేశారు అందరూ. చూడండి అదే ఇక్కడైతే భక్తులు స్నానాలు చేస్తున్నారు, దీపాలు కూడా వదులుకుంటున్నారండి. కార్తీక దీపాలు వదులుకునే వాళ్ళు కూడా పంపా నదిలో అయితే వదులుకుంటున్నారండి. ఇదంతా మట్టి రోడ్డేనండి, ఇక్కడ వరకు అయితే మట్టి రోడ్డేనండి. చూడండి దగ్గరలోకి వచ్చే కొద్ది కొంచెం గడ్డి ఉందిలేండి, పర్వాలేదు, బాగానే ఉంది. వ్యూ అయితే చూడండి చాలా దగ్గరలోకి వచ్చాం. ఇంకా చూడండి ఇక్కడైతే తెప్పోత్సవం అయితే జరుగుతుందండి, స్వామివారి తెప్పోత్సవం అయితేనే. చూడండి చాలా బాగా అలంకరించారు కదండి. చూడండి ఎంత బాగుందో అది. ఓటునైతే ఎలా సిద్ధం చేశారో చూడండి, అది కూడా చూసామండి. ఇక్కడైతే మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారండి. మమతా వాళ్ళు ఇంకా చాలామంది మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారండి. ఇంకైతే మేము చూడండి దగ్గరలోకి వచ్చాము. ఇంకా చూడండి భక్తులు నడిచి అలసిపోయి కూర్చుండిపోయారు. ఈవినింగ్ 2కి వెళ్తే ఇంక అస్సలు ఖాళీ లేకపోయానండి. అప్పుడైతే చాలా జనం, ఇంకా మేము ఇంకా 10:30కి అండి. మార్నింగ్ అయితే ఇంకా చాలామంది ఉన్నారండి, అస్సలు ఖాళీ లేదండి. మార్నింగ్ అయితే మేము ఇంకా 10:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు కొంచెం మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం బెటరే, పర్వాలేదండి, బాగుంది. ఇదంతా వ్యూ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామండి.
ఇక్కడైతే కాసేపు కూర్చుని పోయామండి. చూడండి ఇప్పుడు మట్టి రోడ్డు నుంచి పైకి అయితే వచ్చేసామండి. ఈసారి మళ్ళీ రోడ్డు అయితే వచ్చేసిందండి. చూడండి రోడ్డు అయితే వచ్చింది. ఇప్పుడు రోడ్డు నుంచి అయితే వచ్చేసాము. రోడ్డు పైకి వచ్చి నడుస్తున్నామండి. ఎందుకంటే ఇంకా ఆచి తర్వాత లోపలికి వెళ్ళటమేనండి. అలా చుట్టూ తిరిగి అయితే వచ్చేసామండి. చూడండి ఇక్కడైతే భలే సౌండ్ వచ్చిందండి. ఏంటి ఇలా సౌండ్ వస్తుందని చూస్తే అక్కడ ఒక వాటర్ భలే వచ్చిందండి, బాగుంది. కానీ చూడండి అక్కడ కింద వాటర్ అలా వస్తున్న వాటర్ కింద అలా చాలా ఇల్లులు ఉన్నాయండి. కానీ ఆ వాటర్ ఎటు వెళ్తుందో కూడా కనిపించలేదండి. చాలా బాగా అనిపించిందండి. అక్కడ ఇల్లులలో అలా ఉంటున్నారు అనిపించింది. చాలా బాగుందండి. వచ్చామండి. ఇక్కడైతే భోజనాలు అయితే జరుగుతున్నాయండి. భోజనాలు పెట్టి తిన్న వాళ్ళు తింటారు కదండి. ఆ పక్కనైతే భోజనాలు అయితే పెడుతున్నారండి. అందుకని అక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకొచ్చేసామండి మనము. మళ్ళీ తిరిగి ఆచి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆచి దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. అదిగోండి ఆచి కనిపిస్తుంది కదండి. ఆచి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకైతే నేను ఆచి దగ్గర చూసిన తర్వాత ఇంకా మెట్ల మించి మళ్ళీ దర్శనానికి గిరి ప్రదక్షిణ చేసి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా అక్కడ వరకు వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి రాలేదండి. మళ్ళీ దర్శనానికి మెట్ల వెంబడైతే దర్శనానికి వెళ్ళిపోయామండి. దర్శనానికి వెళ్ళే దగ్గర అయితే ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి. అక్కడ ఫోన్స్ తీసేసుకుంటారు కదా. దర్శనం అయితే బాగా జరిగిందండి. చాలా జనం ఉన్నారు. అయినా సరే లైన్లో అయితే ఎవరిని వెయిట్ చేయించలేదండి. లైన్లో నిలబడ్డామే తప్ప స్టార్టింగ్ వెంటనే ఎక్కడ వెయిటింగ్ అయితే లేదండి. వెంటనే వెళ్ళిపోవడమేనండి. అదిగో చూడండి వచ్చేసాము. సరే చూడండి మెట్ల వెంబడైతే పైకి వెళ్ళిపోయి దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయితే అయ్యిందండి. కొబ్బరికాయ అయితే 50 రూపీస్ అండి ఇక్కడ. చూడండి మీరైతే వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.